ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే మొన్నటి దాకా అందరూ శాడిస్ట్ అన్నారు, కొంతమంది పిచ్చోళ్ళు అన్నారు. ఈరోజు నేనేమనుకుంటున్నానంటే ఒక తెలివి తక్కువ దద్దమ్మ ఈ లెవెన్ రెడ్డి మొత్తం 11 సీట్ల రెడ్డి జగన్ రెడ్డి. నీ మాటలు నీ ప్రవర్తన చూస్తే అధికారం పోయి ఇంకా 1.5 నెల కాల, అప్పుడే నేను ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రపతి పాలన. ఇక్కడ ఏం కొంపము నువ్వు పోయి రాష్ట్రపతి పాలన పెడతావు? ఏమైపోయింది ఆంధ్ర రాష్ట్రం? ఎవరో చంపుకున్నారు ఒకే పార్టీ వాళ్ళు, అంతమంది పాత కక్షలు. మరి నీ మాటలు చూస్తుంటే ఎట్టుందంటే పాత రోజుల్లో ఒక సామెత ఉంది, వయసు మళ్ళిన వేష అనేక నీతులు చెప్పొద్దంట. అలా తయారైపోయావు. అసెంబ్లీలోకి కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నీకు ఆ సీట్లు కూడా లేవు. అతి త్వరలో ఆ 11 మందిలో కూడా 11 రెడ్డి 6 మంది వెళ్ళిపోతున్నారు తెలుగుదేశంలోకి. నీ తోటి మిగిలిన 4-5 నీ బతుక్కి. నీకు అపోజిషన్ లీడర్ లేదు, లేనప్పుడు లోపలికి రానివ్వరు. ఆ రూల్ నీకు తెలియదా అని అడుగుతున్నా. గతంలో నువ్వేం మాట్లాడావు? అసెంబ్లీలోకి బ్యానర్లు తేకూడదు, ప్లే కార్డులు తేకూడదు అని మాట్లాడింది నువ్వు కాదా? చెప్పు లెవెన్ రెడ్డి. మరి ఈరోజు 4 ఎమ్మెల్యేస్ని నీ తోటి ఉండి ఆ 11 రెడ్డి నీ మనుషులను తీసుకొని నల్ల బ్యాడ్జీలు ప్లే కార్డుతో వస్తావా? అసెంబ్లీ గేట్ దగ్గర ఆపారు నిన్ను, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదని. అది న్యాయం కాదా? ఒకప్పుడేమో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గేట్ కాడ ఆపేశారు. ఆయన గేట్ కాడ నుంచే ఊరేగింపుగా రైతాంగాన్ని నష్టం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో రేట్లు పెరిగిపోతున్నాయి అని నిరసనగా ప్రదర్శనగా వస్తే నువ్వు పోలీసులను పెట్టి బయటికి నెట్టించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని. మరి ఈరోజు ఏం కొంపమనిపోయింది? ఏమని తొందర నీకు? ఒక పోలీస్ ఆఫీసుని పట్టుకొని నీకు నేను మామూలుగా నువ్వు తెలియతక్క దద్దమ్మ అనుకున్నాను, నువ్వు గుడ్డోడు కూడా. ఆయన పేరు సుధాకర్ రావు అయితే ఆయన నేమ్ బోర్డు చూసి ఆయన మసూన్ రావు కనపడింది. ఆయనకు అలా ఉంది ఈ రాష్ట్రం అంటే. కామెంట్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చ కనపడుద్దంట. నువ్వు ఈ రాష్ట్రంలో పోలీసును వాడుకుంది నువ్వు కాదా అని అడుగుతున్నా. వాళ్ళ చేత ఇష్టం లేకపోయినా అనేక తప్పుడు చేష్టలు చేయించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఎక్కడో ఎందుకు ఇక్కడే చూద్దాం. ఇక్కడ బాలాజీ ఉన్నాడు, ఆడ చంపుకుంది, అక్కడ పొడుచుకుంది వేరే పార్టీ వాళ్ళు, ఇద్దరు వైసీపీ వాళ్ళే. వాడు తినేడు సాగును పెట్టారు. మన నాగేంద్ర ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడు, గంట టైం ఇస్తున్నా అని సీఎం మంగారావు పార్టీ మారుకుంటే నీకు రౌడీ లిస్ట్ ఇప్పుడే పెట్టేస్తా. మేము పోయినా లెక్క చేయకుండా అతను పార్టీనే మారను, రౌడీ షీట్ పెట్టుకోమంటే మరి ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. కపిరసేన అయితే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో అనేక ఇబ్బందులు పాలు చేశారు, అనేక ఇబ్బందులు పెట్టారు. అదే రకంగా మధునైతే ఒకరోజు రాత్రంతా పెట్టారు. ఆయనతోటి మేము ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. మరి నువ్వు చేసిన అరాచకాలు కదా. అరాచకానికి కేర్ ఆఫ్ 11 రెడ్డి. అదే రకంగా జహీర్ ఇక్కడే ఉన్నాడు. 500 మంది పోలీసులను పెట్టి అతను కష్టపడి ఇల్లు కట్టుకుంటే 500 మంది పోలీసులను పెట్టి ఏకోజావన నీ మంత్రులు, నీ పార్టీలో కొందరు వాళ్ళు అటు ఇటు ఉన్నారనుకోండి, కొందరు కలిపి అతని ఇల్లు పగలగొట్టలేదా? ఆ రోజు నేను మీసం తిప్పింది 500 మంది పోలీసుల ముందు వాస్తవం కాదా అని అడుగుతున్నా. నీ అరాచకాలకి పరాకాష్ట నెల్లూరు జిల్లాలో
వందల మంది వేల మంది మా కార్యకర్తలు అన్యాయం అయిపోయినా చెక్కు చెదరలేదు, ధైర్యంతో ముందుకెళ్ళారు. మరి ఈరోజు నీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి? బతిమలాడుకుంటున్నారు. ఒక నెలకే బతకలేక, అపోజిషన్ చేయలేక, భయపడి తెలుగుదేశానికి వస్తాం, మమ్మల్ని చేర్చుకోండి బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు సిగ్గుమాలినోళ్ళు. 1.5 నెల అపోజిషన్లు బతకలేరా? అంత భయమా నీ కార్యకర్తలకి? ఏం లెవెన్ రెడ్డి అలా ఉంది నీ పార్టీ. బోర్డులు పెట్టుకొని చేస్తున్నారు మమ్మల్ని చేర్చుకొని. సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నా. మా వాళ్ళు ఎవరు వెళ్ళలేదే, పార్టీ పోయినా 3వ రోజు నుంచే ఉద్యమాలు సిద్ధమయ్యాను. వీళ్ళందరూ వచ్చారే, ఇల్లు పగల కొడతానో పార్టీ మారలేదే, మీలాగా వెనకబడి వెళ్ళలేదే, తెలుగుదేశం సైనికుడిగా పోరాడామే. లెవెన్ రెడ్డి నీకు ఓపిక లేదు. మరి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా? నీ బతుక్కి అసెంబ్లీలో, దేవాలయం అసెంబ్లీలో వాడు కొడాలి నానిగాడు, వాడు రోగ్ రాస్కెల్, వాడిని పెట్టి చంద్రబాబుని బండబూతులు తిట్టించి చివరికి ఎన్టీ రామారావు గారి కూతురుని, ఆమెను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారంటే అది అసెంబ్లీయా, గౌరవ సభ కాదా అన్నాడు. అది గౌరవ సభ. ఆ రోజు చెప్పాడు మా నాయకుడు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా, ఈ గౌరవ సభకు రాను, గౌరవ సభ అయితే వస్తాను. ఒక మగాడిగా చెప్పాడు. ఈరోజు మగాడిగా స్థానాన్ని స్థాపించాడు. నీకు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా ఈరోజు నిన్ను ఓడించడం జరిగింది ప్రజలు. మరి అసెంబ్లీలో నీ మనుషులు బూతులు తిడుతుంటే ఒక ముఖ్యమంత్రిగా నివారించాల్సింది పోయి పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటావా? వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తావా? మరి ఇంకొక మంత్రి శాసన మండలిలో జిప్పు ఇప్పాడు. జిప్పు ఆయనకి ఉండదు, మాకు లేవా? సిగ్గు లేదా నీకు? ముఖ్యమంత్రి లెవెన్ రెడ్డి, జగన్ రెడ్డి 11 సీట్ల రెడ్డి, నీ బతుకు అది. మరి మా బాబు గారు అలా చేయరు, లాండ్ ఆర్డరు. ఆయనకు అనుభవం ఉంది. పోలీసుకి ఇవ్వాల్సిన గౌరవం పోలీసుకి ఇస్తాడు, అధికారులకు ఇవ్వాల్సిన గౌరవం అధికారులకు ఇస్తాడు. మరి ఒక మంత్రి భార్య ఒక పోలీసు అధికారి తిడితే వెంబటనే మా ముఖ్యమంత్రి గారు ఆ మంత్రి గారిని మందలించడం జరిగింది. అది ముఖ్యమంత్రి అంటే, అది పరిపాలన అంటే, అది రాజకీయం అంటే. నీలాగా పిచ్చిన వాళ్ళు నవ్వుకోవటం, చంద్రబాబును వరే ముసలోడా గుంటనక్క అని ఆ దొంగముండా కొడుకు కొడాలని తిడితే నువ్వు నవ్వుకుంటావా? నీ ఎమ్మెల్యేలు తిడితే నవ్వుకుంటావా? మా చంద్రబాబు ముందు నీ కళ్ళు కలపడి కబోది ముండా కొడుకు నువ్వు. చంద్రబాబు ఈరోజు చిన్న పిల్లలాగా ఉన్నాడు, పరిగెస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఎన్ని మీటింగ్లు మాట్లాడిన గొంతరాయుదు. నువ్వు తిరగలవా? నీ బతుక్కి నువ్వు చంద్రబాబుని తిట్టిస్తావా? మరి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుందని. అర్రే జగన్మోహన, లెవెన్ రెడ్డి, ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడితే ప్రజాస్వామ్యమా నీ దారెటు అనుకుంటుంది. ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది. ఈరోజు నువ్వు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నీ బతుకు అలా తయారైపోయింది. 1.5 నెలకి అక్కడ ఆపేసి 4వ గేటు దగ్గర నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా దిగిపో అంటే దిగొచ్చి నీ ఇష్టం వచ్చిన ఇంతలోకి ధర్నా చేస్తావా? నీ 11 మందిలోకి ఏమైంది? ఇప్పటికి ఏమైంది? ఇంకా పెన్షన్లు చెప్పాడు, ఇచ్చేసాడు. మొత్తం ఖజానా ఖాళీ చేసావు, మొత్తం నూకేసావు. నీ అమ్మ కూడా సొమ్ములాగా మొత్తం దొబ్బేసావు. ఆడేమీ లేవు. ఒక పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా శాలరీస్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఆయన ఒకటే చెప్పాడు, ఎవరు కూడా వేధింపులు పాల్పడద్దు. కనీసం
తెలుగుదేశం కార్యకర్తలు కూడా చేసిన నేను ఉపేక్షించను, వారిని కూడా వదలను అని చెప్పిన ఏకైక భారతదేశంలో ముఖ్యమంత్రుల్లో ప్రజాస్వామ్యవాది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన కనిసాగి చేసుంటే మీ కార్యకర్తలు ఎవరు మిగలరు. పాపం ఇప్పుడు దొడ్డిదారిని కాసుకొని ఉన్నారు. ఒక నది ఎక్కి మధ్యలో ఒక కొండ అడ్డం వస్తే నీళ్లు ఏ సందులో ఆ సందులో వెళ్ళిపోతాయి, ఆగవు. అట్టా ఈ వైసీపీ నాయకులు కార్పొరేటర్లు తెలుగుదేశంలో ఒక్కొక్కరిని పట్టుకొని మేము వచ్చేస్తాం. వారి సిగ్గులేనులారా, కొంతకాలమైనా పోరాడండిరా, కొంత సిగ్గు తెచ్చుకోండి. మేము పోరాడాం, మేమంతా నిలబడ్డాం, ఎదురొడ్డాం. పోలీస్ కేసులు నా మీద 64 పెట్టారు. ఎంట్రుతో కూడా జంకలేదే, పోరాటం ఆపలేదే. మీలాగా సిగ్గు లేకుండా పార్టీ మారుతామంటే చెప్పి మేము తిరగలేదే. ఇదే జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ పరిస్థితి, ఇది నీ పార్టీ పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు నీకు కానీ నీ పార్టీకి కానీ లేదు. పోలీసులను పెట్టి ఎంతమందికి దొంగ కేసులు పెట్టించావు, ఎంతమంది మీద మర్డర్ కేసులు పెట్టించావు, ఎంతమంది ఇల్లు కూల్చావు, ఎన్ని ఇల్లు తగలబెట్టించావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టించావు. మళ్ళీ నీ బతుక్కి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? 11 రెడ్డి, 11 సీట్ల రెడ్డి, జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ప్రజలు నీకు బుద్ధి చెప్పారు ఈనాడు. అట్టా చెప్పలా, నిన్ను సర్వనాశనం చేశారు నీ పార్టీని. ఇంకా నేను బుద్ధి తెలుసుకొని ఎందుకు ఓడిపోయామా అనేది తెలుసుకో, దానికి ప్రయత్నించు. అనవసరంగా చంద్రబాబు మీద కానీ నిందలేస్తే రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వు నిన్ను. ఈ రాష్ట్రంలో నిన్ను తిరగనిచ్చే ప్రశ్నే లేదని హెచ్చరిస్తున్నాం.